తమ్ముళ్ళు, లాస్ట్ సీజను అన్ని టీంల కంటే ఎక్కువ మనల్ని బాధ పెట్టిన టీము కేకేఆర్. మనం ఆడిన ఫస్ట్ మ్యాచ్లా మనల్ని ఒక్క రన్ను తేడాతో ఓడిచ్చిల్లు. ఇక లాస్ట్లో మళ్ళా ఫైనల్ మ్యాచ్ ఓడించి మనల్ని తేరుకోలేని దెబ్బ కొట్టిల్లు. అలాంటి కేకేఆర్ని ఓడించే ఛాన్స్ ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు అలా అయ్యర్ లేడు, స్టార్క్ లేడు, సాల్ట్ లేడు, ఎవ్వరు లేరు. వీ హ్యావ్ టు క్రష్ దెమ్. కమిన్సు, మీరు 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచే గెలిచిర్రు. మేము కూడా 3 మ్యాచ్లు ఆడి ఒకటే గెలిచినాం. ఇక మీకు మాకు తేడా ఏమున్నదివే? లాస్ట్ సీజన్ ఏం జరిగిందో ఈ సీజన్ కూడా అదే రిపీట్ అవుతుంది. కేకేఆర్ అంటే ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ భయపడాల్సిందే. రానే బ్రో, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. ఒక 2 మ్యాచ్లు ఓడిపోయేసరికి మేము సృష్టించిన భయాన్ని మర్చిపోయిల్లు. మీతోని మ్యాచ్ల మళ్ళగా భయాన్ని బయటికి తీసుకొస్తాం. వీళ్ళు మనతో గెలుతారన్నా. ముంబై వీళ్ళని జస్ట్ 116కే ఆల్అౌట్ చేసి పడేసింది మొన్న. 2 మ్యాచ్లు వరుస ఓడిపోయిన మనకి కరెక్ట్ టైంకి దొరికిల్లు వీళ్ళు. వీ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్. చూసినావు అవేరా, అసలు నువ్వు చేయబట్టి మనల్ని చూసి ఎవరు భయపడతలేరు. అరే నేనేం చేసినా రానే బ్రో, బౌలింగ్లో 2 వికెట్లు కూడా తీసినా కదా. మనం కొట్టిన 116 రన్స్కి నువ్వు ఎన్ని వికెట్లు తీస్తే ఏమున్నది కానీ నువ్వు ఎన్ని రన్స్ కొట్టినావు చెప్పు? 5. ఒక్క 6 కొట్టిన 6 రన్స్ వస్తాయి కాదు వేరే. అసలు 5 రన్లకు అవుట్ అవుతావా? అసలు నీకు బ్యాటింగ్ వచ్చా మర్చిపోయినావా? 6లు చంపడానికి ఈ ఎస్ఆర్హెచ్ కంటే మంచి బౌలింగ్ దొరకది. ఈ మ్యాచ్లో చూపిస్తాం మీకు అసలైన ఆండ్రే రసెల్ పవర్ ఏందో. కిషను, ఒకవేళ అభిషేక్, ట్రావిస్ తొందరగా అవుట్ అయితే నువ్వు కొద్దిగా మెల్లగా పవర్ ప్లే అంతా అయిపోయేదాకా ఆడడానికి ప్రయత్నించరాదు? వాళ్ళు అవుట్ అయిన ఎంబటే నువ్వు కూడా పవర్ ప్లేలోనే అవుట్ అయితే ఇబ్బంది అవుతుంది జరంతా. అది నాకు కాదు, నా పైన ఉన్న 2 బ్యాట్స్మెన్కి చెప్పు, లేకపోతే నా తర్వాత వచ్చేటోళ్ళకు చెప్పు. నేను మాత్రం దంచి కొట్టుడే. వెంకటేష్ తమ్ముడు, నిన్న ఆల్మోస్ట్ 24 కోట్లు ఇచ్చి కొన్నారు. శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, ఫిలిప్ సాల్ట్ ఎవరు ఎటుపోయినా పట్టించుకోలేదు కానీ ఆర్సీబీకి పోయే నిన్ను కష్టపడి పట్టుకొచ్చిల్లు. నాకు 2 కోట్లు ఇచ్చినందుకే కెప్టెన్సీ చేస్తానా, బ్యాటింగ్లో రన్స్ కొడతానా? నువ్వు కూడా జరంత ఆలోచించరాదు? అరే ఫస్ట్ 3 మ్యాచ్లలో లక్ కలిసి రాలేదన్నా. నేనేమన్నా కావాలని కొడతలేనా రన్స్? ఈ మ్యాచ్లో కొడతీ. అరే అట్లా కాదు తమ్ముడు, ఆక్షన్లో నీకు 24 కోట్లు ఇచ్చి కొన్నారంటే నువ్వు ఈ టీంకి ఎంత ఇంపార్టెంటో నువ్వే ఆలోచించు. ఓకే, ఈ మ్యాచ్లో సెటిల్మెంట్ చేస్తుంది. తమ్ముళ్ళు, మనం 2 మ్యాచ్లు ఓడిపోగానే అన్ని టీంలకు మన మీద భయం 90% పోయింది. ఆల్రెడీ మన మీద టాస్ గెలిచి బ్యాటింగ్ మనకే ఫస్ట్ ఇచ్చేంత ధైర్యం చెత్తాళ్ళు. ఈ కేకేఆర్తో కూడా మ్యాచ్ ఓడిపోయినాం అనుకో 100% మన మీద ఉన్న భయం పోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కావద్దు. కమిన్సు, నేను చెప్పేది నేను 11 ఓవర్ల బ్యాటింగ్కి రావాలి. అప్పటికి స్కోర్ ఒక 100 ఉంటే చాలు. నేను అనికేత్ తమ్ముడు కలిసి స్కోర్ని 230 దాటిస్తాం. వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఈ మ్యాచ్లో ఏమన్నా చేసుకోలే. హెడ్ అభిషేకు, మీరు మాత్రం పవర్ ప్లే అయ్యేదాకా అవుట్ కావద్దు. మిగిలింది తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ చూసుకుంటారు. ఓకే, టార్గెట్ ఫిక్స్, మేము చూసుకుంటాం. మిగిలింది రింకు తమ్ముడు, పోయిన సీజన్ దాకా నీకు 55 లక్షలు ఇచ్చినప్పుడు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేసినావు. ఎటు చూసినా 4లు 6లే చంపినావు. నువ్వు గంత మంచి ఆడుతానవని మన షారుఖ్ భాయ్ నీకు 13 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంటే ఇప్పుడేమో 55 లక్షల ప్లేయర్ లెక్క ఆడతాను. ఏమైంది తమ్ముడు? నీకు 55 లక్షలే కావాలంటే మిగిలిన పైసలని నాకి నేను జస్ట్ 2 crores ఇక్కడ కెప్టెన్సీ కూడా చేస్తానా? అట్లేం లేదన్నా, టచ్ కుదురుతలేదు. నేను కూడా సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన. ఇక పాత రింకు సింగ్ ని బయటికి పట్టుకత్తది ఈ మ్యాచ్లా. గాయపడిన సింహం నుండి వచ్చిన శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. అది మీకు ఈ మ్యాచ్లో చూపిస్తాం. 2 మ్యాచ్లు ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ తోని పెట్టుకుంటే కథ ఎంత డేంజర్ ఉంటుందో మిగిలిన టీంలు కూడా చూడాలి. అలా మిమ్మల్ని వరుసగా 3వ మ్యాచ్ కూడా ఓడిస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 2 రోజులు కొద్దిగా బిజీ ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఈ సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ కూడా ఇంకొక గంటలో మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.